వృషభ రాశి వాళ్లకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాల పరంగా మీరు అనుకునేటటువంటి స్థాయికి చేరుకోగలుగుతారు. మీకున్నటువంటి తెలివితేటలు బాగా ఉపయోగపడుతుంటాయి. ఈ తెలివితేటలను ప్రదర్శించి అందరినీ ఆకట్టుకోగలుగుతారు. మీ విజయం వెనుక మీరు చూపించేటటువంటి పట్టుదల, విశేషమైనటువంటి ముందు చూపులన్నీ కూడా మీకు మేలు చేస్తుంటాయి. మిత్రులతో వివిధ కారణాల వలన ఏర్పడినటువంటి ఏవైతే ఇబ్బందులు, అభిప్రాయ భేదాలు, సమస్యలు ఉంటాయో వాటిని ఈ వారం పరిష్కరించుకోగలుగుతారు. నూతన కార్యక్రమాలు ప్రారంభించుకునే అవకాశాలు ఉండబోతున్నాయి. అలాగే ఎప్పటి నుంచో ఆశిస్తున్నటువంటి స్వంత ఇంటి నిర్మాణాలు, కొనుగోలు వ్యవహారిక విషయాల్లో కూడా కొంత ముందడుగు పడే అవకాశాలు ఉండబోతున్నాయి. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. సంతాన సంబంధమైనటువంటి అంశాలు కలిసి వస్తాయి. పిల్లల యొక్క ఉద్యోగ ప్రయత్నాల్లో ఈ వారం శుభ ఫలితాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. భూ సంబంధమైనటువంటి వ్యవహారిక విషయాల్లో ఈ వారం మీరు తీసుకోబోయేటటువంటి నిర్ణయాల మీదనే ఫలితాలు ఆధారపడి ఉండబోతున్నాయి. వృత్తి వ్యాపారాల్లో మీరు ఎదుర్కొనేటటువంటి నష్టాలను అధిగమించగలుగుతారు. మీకు వచ్చినటువంటి అవకాశాలను చాలా జాగ్రత్తగా వినియోగించుకునే ప్రయత్నం చేస్తుండాలి. వృషభ రాశి వారు ఈ వారం ఆరోగ్య విషయాల్లో మరింత జాగ్రత్తగా ఉండటం మంచిది. దైవ సంబంధమైనటువంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. అనవసరమైనటువంటి కార్యక్రమాలకు కష్టపడి సంపాదించేటటువంటి ధనాన్ని ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీరు ఖర్చు చేయకూడదు. పొదుపు కార్యక్రమాలపైన దృష్టిని కేంద్రీకరించండి. అలాగే స్త్రీలకు ఈ వారం వృత్తి ఉద్యోగాల పరంగా వివిధ అంశాల్లో కలిసి వస్తుంది. స్థిరాస్తి వివాదాలను పరిష్కరించుకోగలుగుతారు. ఈ వారం వృషభ రాశి వారు సూర్యనారాయణ స్వామి వారిని పూజించటం, ఆరాధించటం అనేది చాలా మంచిది. వీలైతే కనుక నిత్యము ఆదిత్య హృదయమును పారాయణం చేయటం అనేది చాలా మంచిది.